వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సబ్జెక్టు ప్లస్ హ్యావ్ హ్యాజు ప్లస్ నో బ్రాకెట్లో నాట్ ఎనీ అని ఒక స్ట్రక్చర్ ఇక్కడ రాస్తున్నాను. దీనికి మీనింగు కీ, కు, వద్ద, దగ్గర బేస్ చేసుకొని లేవు, లేరు, లేదు అనే మీనింగ్ ఇక్కడ మనకు వస్తుంది. ఎలా వస్తుంది, మనం ఎలా రాయాలనే దాని గురించి ఇప్పుడు మీకు నేర్పిస్తా. చూడండి, ఫస్ట్ మనం చూడండి, ఈరోజు నాకు పని లేదు. ఎవరికి? నాకు పని లేదు. నాకు ఇంగ్లీష్ ఏమంటారు? ఐ. హ్యావ్ వస్తే హ్యాజ్ వస్తే ఐ పక్కన మీకు అందరూ బాగా తెలుసు. హ్యావ్, ఐ హ్యావ్. పైన స్ట్రక్చర్లో ఏమి రాసుకున్నాము? నో కానీ నాట్ ఎనీ కానీ రావాలనుకున్నాం. నెక్స్ట్ ఐ హ్యావ్ నో వర్క్. ఈరోజు పని లేదు కదా, నో వర్క్. మీకు అందరూ తెలిసింది అది, నో వర్క్. ఎప్పుడు? ఈరోజు, టుడే. ఓకేనా? ఒకవేళ పైన చెప్పుకున్నట్టుగానే బ్రాకెట్ నాట్ ఎనీ పెట్టడం చూడండి, నో లేక నాట్ ఎనీ. నో పర్కి నాట్ ఎనీ పెట్టండి. ఐ హ్యావ్ నాట్ ఎనీ వర్క్ టుడే. ఓకేనా? ఐ హ్యావ్ నాట్ ఎనీ వర్క్ టుడే. సెకండ్ మనం చూడండి, ఈరోజు మాకు స్కూల్ లేదు. ఎవరికి? మాకు. ఈరోజు మాకు స్కూల్ లేదు. మేము, మాకు ఇంగ్లీష్లో ఏమంటారు? వై. వై పక్కనే హ్యావ్ యాజ్లు ఏమి రావాలా? మీకు అందరికి తెలిసిందే, వై హ్యావ్ నో స్కూల్ టుడే. ఒకవేళ స్కూల్ తీసేసి కాలేజీ పెట్టండి. ఈరోజు మాకు కాలేజీ లేదు. ఈరోజు మాకు కాలేజీ లేదు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వై హ్యావ్ నో కాలేజ్ టుడే. వై హ్యావ్ నో కాలేజ్ టుడే. మాకు తీసేసి వాళ్ళకి పెట్టండి. ఈరోజు వాళ్ళకి స్కూల్ లేదు. వాళ్ళని ఇంగ్లీష్ ఏమంటారు? దే. దే హ్యావ్ నో స్కూల్ టుడే. దే హ్యావ్ నో స్కూల్ టుడే. ఇలా రకరకాల సబ్జెక్ట్స్ మారుస్తూ మీరు ప్రయత్నించండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి, వాళ్ళకి ఆస్తి లేదు. ఎవరికి? వాళ్ళకి. వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు? దే. దే హ్యావ్ నో ప్రాపర్టీ. దే హ్యావ్ నో ప్రాపర్టీ. అతనికి ఆస్తి లేదు పెట్టామనుకోండి, వాళ్ళకి తీసేసి అతనికి. అతని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. హీ పక్కన హ్యావ్ యాజ్లు ఏమి రావాలా? హ్యాజ్. ఈ హ్యాజ్ నో ప్రాపర్టీ. నో తీసేసి నాట్ ఎనీ పెట్టండి. వాళ్ళకి ఆస్తి లేదు అనే వాక్యానికి నో పలికి నాట్ ఎనీ బిట్ రాయండి. దే హ్యావ్, చూడండి ఒకసారి, నాట్ ఎనీ ప్రాపర్టీ. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, నీకు బుద్ధి లేదు. ఇది రెగ్యులర్గా మనం ఉపయోగించే వాక్యమే. నీకు బుద్ధి లేదు. ఎవరికి? నీకు. ఏమంటారు? యూ. యూ పక్కన ఏం రావాలి? హ్యావ్ హ్యాజ్లో హ్యావ్. యూ హ్యావ్ నో సెన్స్. నో పలికి నాట్ ఎనీ పెట్టండి. యూ హ్యావ్ నో పలికి నాట్ ఎనీ తీసుకోండి. యూ హ్యావ్ నాట్ ఎనీ సెన్స్. SENSE HAVE హ్యావ్ తెలుసు కదా మీకు. నెక్స్ట్ వన్ చూడండి, అతనికి మంచి బట్టలు లేవు. అతనికి మంచి బట్టలు లేవు. ఎవరికి? అతనికి. అతని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. హీ పక్కన హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందా? హ్యాస్. ఈ హ్యాస్ నో గుడ్ క్లాత్స్. GOOD గుడ్, CLOTHES క్లాత్స్. వాళ్ళకి పెట్టండి. అతని తీసేసి వాళ్ళకి మంచి బట్టలు లేవు. వాళ్ళని ఇంగ్లీష్ ఏమంటారు? దే. దే హ్యావ్ నో గుడ్ క్లాత్స్. దే హ్యావ్ నో గుడ్ క్లాత్స్. నెక్స్ట్ వన్ చూడండి,
ఆమెకు సమస్యలు లేవు. ఆమెకు సమస్యలు లేవు. ఎవరికి? ఆమెకు. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. షీ పక్కన హ్యావ్ వస్తే హ్యాజ్ వస్తే హ్యాజ్. నో ఎన్ఓ నో. ప్రాబ్లమ్స్ PROBLEMS. షీ హ్యాజ్ నో ప్రాబ్లమ్స్. ఆమెకి తీసేసి వాళ్ళకి పెట్టండి. వాళ్ళకి సమస్యలు లేవు. వాళ్ళకి సమస్యలు లేవు. వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు? దే. THEY దే. మీకు అందరికి తెలిసిందే. దే పక్కన హ్యావ్ వస్తే హ్యాజ్ వస్తే హ్యావ్ HAV. దే హ్యావ్ నో ప్రాబ్లమ్స్. దే హ్యావ్ నో ప్రాబ్లమ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నిదానంగా రాసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం చూడండి. అతనికి సైకిల్ లేదు. ఎవరికి? అతనికి. అతని ఇంగ్లీష్ ఏమంటారు? హీ హ్యాస్. ఈ పక్కన హ్యాస్ వస్తుంది కదా. హీ హ్యాస్ నో సైకిల్. ఒకవేళ సైకిల్ తీసే స్కూటర్ పెట్టండి. అతనికి స్కూటర్ లేదు. హీ హ్యాస్ నో స్కూటర్. ఓకేనా? నెక్స్ట్ మనం చూడండి. వాళ్ళకు సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లుని ఏమంటారు? ఓన్ హౌస్. ఓన్ హౌస్ స్పెల్లింగ్ చూడండి ఒకసారి. OWN. ఓన్ హౌస్ HOUSE హౌస్. ఎవరికి? వాళ్ళకి. వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు? దే పక్కన హ్యావ్ వస్తే హ్యాజ్ వస్తే హ్యావ్ HAVE హ్యావ్. నో NO నో. ఓన్ హౌస్ OWN. ఓన్ HOUSE హౌస్. దే హ్యావ్ నో ఓన్ హౌస్. నోపలికి నాట్ ఎనీ పెట్టండి. దే హ్యావ్ నాట్ ఎనీ ఓన్ హౌస్. వాళ్ళకి సబ్జెక్ట్ మార్చేసేసి మీకు తెలిసిన వ్యక్తి రాజు అనుకోండి. రాజుకి సొంత ఇల్లు లేదు అని చెప్పామనుకోండి. సబ్జెక్ట్ ఏందట? రాజు. స్టార్టింగ్ పెట్టుకోవాలా. రాజు. రాజు పక్కన హ్యావ్ వస్తే హ్యాజ్ వస్తే హ్యాజ్ HAS హ్యాజ్. రాజు హ్యాజ్ నో ఓన్ హౌస్. నో ఓన్ హౌస్. నెక్స్ట్ వన్ చూడండి. 9th వన్. వాళ్ళకి పిల్లలు లేరు. ఎవరికి? వాళ్ళకి. వాళ్ళకి పిల్లలు లేరు. దే హ్యావ్ నో చిల్డ్రన్. దే హ్యావ్ నో చిల్డ్రన్. వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళకి తీసేసి మీకు ఎవరు ఒక ఆమె తెలుసు అనుకోండి. రాధా అని లేక జానకి అనుకోండి. జానకి పిల్లలు లేరు అని చెప్పుకున్నాం అనుకోండి. జానకి సింగులర్ ప్లూరలా? సింగులర్ కాబట్టి హ్యావ్ వస్తే హ్యాజ్ వస్తే హ్యాస్. జానకి హ్యాస్ నో చిల్డ్రన్. జానకి హ్యాస్ నో చిల్డ్రన్. నెక్స్ట్ మనం చూడండి. అతనికి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ లేరు. ఎవరికి? అతనికి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ లేరు. అక్క చెల్లెలు అక్క తమ్ముడు ఎవరు లేరు అని చెప్తుంటారు చూడండి. వాళ్ళకి ఆయనకి అక్క కానీ చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు లేరు అని చెప్తారు చూడండి. అలాంటప్పుడు ఆ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా రాయాలి? ఓకేనా? హీ. అతన్ని ఇంగ్లీష్ ఏమంటారు? హీ పక్కన ఏం రావాలి? హ్యావ్ యాజ్లో హ్యాజ్. నో. ఎవరెవరు లేరు? సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ. నో సిస్టర్స్ SISTERS. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ BROTHERS. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ స్టార్టింగ్లో ఇచ్చిన కీ కు వద్ద దగ్గర లేవు లేరు లేదు అనేది
ఎలా వస్తుందనేది. ఓకేనా? కావాలంటే అక్కడ చూడవచ్చు వాక్యంలో మనం గమనించవచ్చు. ఇంకా అర్థం కాకపోతే ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ నాకు నాకు లేదు. ఇక్కడ చూడండి, కు లేరు, కి లేవు, అలాగే కి లేదు, ఇలా అంటూ ఉంటాం. రెండో చూడండి, మాకు లేదు, వాళ్ళకి లేదు, నీకు లేదు, ఇలా వస్తాయన్నమాట. హ్యావ్, హ్యాజు, నోకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ప్రతి వాక్యాన్ని మీరు గమనించండి. ప్రాక్టీస్ ప్రధానంగా కావాల్సింది అవుతుంది దీనికి. ఓకేనా? ఫైనల్గా ఇది మన వీడియో ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పనికి వస్తుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.